साइड में रोको बाबा, क्या कर रहे हो ना, क्या बता रहे हैं तुम्हारे को? हाँ సంగారెడ్డి బండి అక్కడిక్కడ తిప్పితే ఎట్లా మరి? ఆర్టీఓ వాళ్ళు బుక్ చేసేసి ఏమైతుంది, చెక్ లిస్ట్ రాస్తారు తెలుసు కదా, ట్రాఫిక్ వాళ్ళు చెక్ లిస్ట్ రాస్తే ఏమైతుంది ఐడియా ఉందా లేదా? ఏమైతుంది చెక్ లిస్ట్ రాస్తే? బండి సీజ్ చేస్తారు కదా అబ్బా. లైసెన్స్ ఏదండి ఇది? ఎవరిది బండి, ఎవరిది? మళ్ళా పేరేంది అట్లా ఉన్నది, పేరు వేరేది ఉన్నది ఏంది? చేపించుకోవాలంటే మరి ఎట్లా తెలవాలి బండి నీదని? అరే మళ్ళా నీదే అంటే పేరు వేరేది ఉంది కదా అబ్బా. నీ పేరు గణేష్ కదా? రాజేష్ ఎవరు మరి? ఇంకా నీ పేరు మీద చేపించుకోలేదా? ఎప్పుడు తీసుకున్నావు బండి? 7-8 నెలలు. మళ్ళీ ఎందుకు చేపించుకోలే? చేపించుకోవాలి కదా అబ్బా. ఎప్పుడు? 7-8 అన్ని పైసలు అవుతాయి అబ్బా దీనికి? ఎన్ని పైసలు అవుతాయి? మళ్ళీ 7-8 నెలలు నువ్వు చేపించుకోలేదంటే ఏమన్నట్టు దాన్ని అడగడం? బండి సీజ్ చేయాలా? మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్ బండి తీసుకొని తిరుగుతున్నావు, నీ పేరు మీద లేదు. మళ్ళా పోలీసు వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటే అప్పటిదాకా నువ్వు చేపించుకో, మళ్ళీ అప్పుడు కూడా అదే డైలాగ్ కొట్టు చేపించుకుంటా అని. మరి 7-8 నెలలు అవుతుంది నువ్వు బండి చేపించుకోలేవు. ఎడిగో వస్తున్నావు, ఎడిగో వస్తున్నావు, ఎడికెళ్ళి వస్తున్నావు, ఎడికెళ్ళి వస్తున్నావు? ముసాపేట. ఎందుకు పోయినావు? ఎందుకు పోయినావు? ఇప్పుడు ఎడిపోతున్నావు? ఏడా ఇల్లు? ఆర్సీ లైసెన్స్ ఉందా? చూపి. సంగారెడ్డి బండి అక్కడిక్కడ తిప్పితే ఎట్లా మరి? ఆర్టీఓ వాళ్ళు బుక్ చేసేసి ఏమైతుంది, చెక్ లిస్ట్ రాస్తారు తెలుసు కదా, ట్రాఫిక్ వాళ్ళు చెక్ లిస్ట్ రాస్తే ఏమైతుంది ఐడియా ఉందా లేదా? ఏమైతుంది చెక్ లిస్ట్ రాస్తే? బండి సీజ్ చేస్తారు కదా అబ్బా. లైసెన్స్ ఏదండి ఇది? ఎవరిది బండి, ఎవరిది? మళ్ళా పేరేంది అట్లా ఉన్నది, పేరు వేరేది ఉన్నది ఏంది? చేపించుకోవాలంటే మరి ఎట్లా తెలవాలి బండి నీదని? అరే మళ్ళా నీదే అంటే పేరు వేరేది ఉంది కదా అబ్బా. నీ పేరు గణేష్ కదా? రాజేష్ ఎవరు మరి? ఇంకా నీ పేరు మీద చేపించుకోలేదా? ఎప్పుడు తీసుకున్నావు బండి? 7-8 నెలలు. మళ్ళీ ఎందుకు చేపించుకోలే? చేపించుకోవాలి కదా అబ్బా. ఎప్పుడు? 7-8 అన్ని పైసలు అవుతాయి అబ్బా దీనికి? ఎన్ని పైసలు అవుతాయి? మళ్ళీ 7-8 నెలలు నువ్వు చేపించుకోలేదంటే ఏమన్నట్టు దాన్ని అడగడం? బండి సీజ్ చేయాలా? మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్ బండి తీసుకొని తిరుగుతున్నావు, నీ పేరు మీద లేదు. మళ్ళా పోలీసు వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటే అప్పటిదాకా నువ్వు చేపించుకో. हैदराबाद की बिरयानी तो वर्ल्ड फेमस है, लेकिन दिल भर मसाले से बनी हर डिश बिरयानी से कम नहीं। नॉनवेज हो या वेज, हर डिश बनेगी अब मजेदार दिल भर मसाले के साथ। अब रोज बनेगा हैदराबादी जायकेदार खाना आपके घर भी दिल भर स्टाइल में। दिल भर मसाले, असली मसाले, हकीकी जायका।